శ్రావణ మాసం అంటేనే అనేక పండగలకి సంబంధించిన రోజు. అంటే ఇది చాలా చాలా విశిష్టమైంది శ్రావణ మాసం అంటేనే. శ్రావణ మాసంలో ముఖ్యంగా మనం చెప్పుకునేది శ్రావణ శుక్రవారాల గురించి, శ్రావణ మంగళవారాల గురించి. స్త్రీలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ప్రతిరోజు పండగలాగే ఉండే రోజుగా ఈ శ్రావణ మాసాన్ని చెప్పుకుంటారు. స్టార్టింగ్ నుంచి చివరి దాకా ప్రతి రోజుకి, ప్రతి తిథికి, ప్రతి వారంలో ప్రతి రోజుకి కూడా ఒక ప్రాముఖ్యత అనేది దీంట్లో ఉంది. ఎందుకంటే మనకి ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఈ యొక్క శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు మనకి ఎప్పుడైతే శ్రవణ నక్షత్రంగా ఉంటుందో దాన్ని మనం శ్రావణ పూర్ణిమగా మనం చెప్తాము. కాబట్టి ఆ పేరుతో మనకి శ్రావణ మాసం అనేది ఏర్పడడం అనేది, అలాగే శ్రావణ మాసం అనేది ఇటు పక్కన శివకేశవులు కూడా ప్రేమైందే కనుక ఇది తప్పనిసరిగా అమ్మవారి ఆరాధనలకి, ముఖ్యంగా అటు సోమవారాలైనా ఇటు పక్కన మనం తీసుకున్నట్లయితే యొక్క మంగళవారాలైనా, శ్రావణ మంగళ గౌరి వ్రతాలు చేసుకునే ఆడవారికి, అలాగే శ్రావణ శుక్రవారాలు చాలా చాలా విశిష్టమైన వారాలుగా చెప్తారు కనుక దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. శ్రావణ మాసంలో ప్రతిదీ, అందులో ముఖ్యంగా ఈ రోజున శ్రావణ శుక్రవారం కనుక స్త్రీలందరూ విశేషంగా చాలా చక్కగా శ్రావణ మాసంలో శుక్రవారం నాడు అమ్మవారిని పూజ చేస్తారు కనుక ప్రతి స్త్రీ కూడా తానే మహాలక్ష్మి అవతారంలాగా చక్కగా అలంకరించుకొని చాలా చక్కగా అమ్మవారిని కొలిచి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకునే రోజుగా కూడా మనం శ్రావణ శుక్రవారాన్ని చెప్పుకుంటాం కనుక శ్రావణ శుక్రవారం నాడు ఈ రోజున మనం చెప్పుకునే ఒక చిన్న విశిష్టత ఏంటంటే, జనరల్గా అమ్మవారు ఎక్కడెక్కడ కొలువై ఉంటారు. సాధారణంగా లక్ష్మీదేవి అంటేనే ఆవిడ పాలసముద్రం నుంచి ఆవిడ జన్మించడం అనేది ఒక కథనంలో అయితే, మరొక కథనం కనుక మనం విన్నట్లయితే మరొక కథనంలో ఆవిడ గురించి ఇలాగ భృగు మహర్షికి ఆయన భార్య ఖ్యాతి ఇద్దరు కూడా అమ్మవారిని వాళ్ళకి బిడ్డగా పుట్టాలన్నట్టుగా వాళ్ళు ఇది చేయడం, అలాగే వారి కొరకు ఆమె వాళ్ళకి జన్మించడం అనేది అలా, అందుకే ఆవిడ భార్గవి అని కూడా అంటారు. కాబట్టి అమ్మవారికి ఈ రకంగా జన్మం అనేది ఏదైనా ఆవిడ చాలా శ్రేయస్సుకి, సంపదకి, లక్ష్యానికి అన్నిటికీ కూడా ఆవిడ ప్రధాన కారకురాలుగా చెప్తారు. అంటే ధనం, సంపద, శ్రేయస్సు, అభివృద్ధి, మనిషిలో ఆత్మవిశ్వాసం అన్నిటికీ కూడా లక్ష్యం అనేది, లక్ష్మి అంటేనే లక్ష్యం. లక్ష్యం అంటే ఏంటి? లక్ష్యాన్ని సాధించడం. ఏమిటా లక్ష్యం? అనుకూలమైన లక్ష్యాలు. అంటే అనుకూలమైన లక్ష్యాలు అంటే అవి అనుగ్రహించడానికి తగిన విధంగా ఉండే లక్ష్యాలు. అంటే మీ అభివృద్ధి కొరకు కావచ్చు, మంచి లక్ష్యాలు ఏర్పరచుకున్న వారికి ఆ లక్ష్యాలు నెరవేరడానికి అమ్మవారి యొక్క కటాక్షం అనేది ఖచ్చితంగా ఉంటుంది కనుక ఆవిడని లక్ష్మి అన్నారు, శ్రీ అన్నారు, సిరి అన్నారు. శ్రీనివాసుడు అని ఎందుకన్నారంటే ఆయన యొక్క వక్షస్థలం మీద నివాసం ఉంటుంది కనుక ఆ రకంగా అన్నారు. అయితే అమ్మవారికి ఇష్టమైన ప్రదేశాలు ఏంటి అన్న విషయాన్ని ఇవాళ మనం కొంతవరకు తెలుసుకుందాం. సాధారణంగా ఇంటి ముందు పెరటిలో తులసి ఉన్నా, ఇంటి ముందు రంగురంగుల ముగ్గులున్నా, అలాగే చక్కటి పాలు, నారికేళం, దాంతోపాటుగా గోవు యొక్క పృష్ఠం, అలాగే ఏనుగు యొక్క కుంభస్థలం, మంచి ముత్యాలు, తెల్లని వస్త్రాలు, తెల్లని పట్టు వస్త్రాలతో పాటుగా ఎక్కడైతే స్త్రీ సూక్తం, పురుష సూక్తం వినబడుతుందో, ఎక్కడైతే శంఖధ్వని వినబడుతుందో, ఎక్కడైతే స్త్రీలకు గౌరవం ఏర్పడుతుందో, ఎక్కడైతే విద్యావంతులకు గౌరవం ఏర్పడుతుందో, యొక్క చిన్నపిల్లల్ని చక్కగా ఎక్కడైతే చాలా చక్కగా ప్రోత్సహిస్తారో, ఎక్కడైతే ఆరోగ్యపరమైన వాతావరణం అనేది ఉంటుందో, ఎక్కడైతే కలతలు లేని కాపురాలు అనేవి ఉంటాయో, ఎక్కడైతే అందరూ కూడా ఉదయమే అంటే బారెడు పొద్దెక్కేదాకా కాకుండా తొందరగా లేచి ఇంటి ముందు కళాపి జల్లి మంచి ముగ్గులు వేసి రంగవల్లులు, అలాగే తులసిని ఆరాధిస్తూ, అలాగే గంటధ్వని మంచిగా శంఖధ్వని లాంటిది వినబడుతూ, అలాగే తన యొక్క భర్త అయిన ఆయన ఈ యొక్క విష్ణుమూర్తికి సంబంధించిన విషయాలు, ఏకాదశి తిథి ఒకటి, అలాగే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన విషయాలన్నీ కూడా ఆయన సంబంధించిన ఏకాదశి తిథితో పాటు ఆ రకమైన పారాయణం చేసే వాళ్ళకి కానీ, ఇలాంటి ప్రదేశాలన్నింటిలో తులసితో పూజ జరిగే ప్రదేశాల్లో కానీ, అలాగే దేవుడికి సంబంధించిన ఇది అంటే ధర్మం, ఎవరైతే ధర్మంగా ప్రవర్తిస్తారో, ఎక్కడైతే అన్యాయం ఉండదో, ఎక్కడైతే ఆర్థికంగా వ్యక్తులు ఎదుగుదల కోసం మంచి విధానంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారో అలాంటి అన్ని ప్రదేశాల్లో కూడా అమ్మవారు నిలవై ఉంటారని చెప్పి చెప్తారంటే అమ్మవారికి ఇష్టమైన ప్రదేశాలు అనమాట. అంటే అవి ఎప్పుడూ కూడా కళకళలాడే ప్రదేశాల్లోనూ, సంతోషంగా ఉండే ప్రదేశాల్లోనూ, దాంతోపాటుగా మంచి సువాసనలు వచ్చే పుష్పాలు ఉండే ప్రదేశాల్లోనూ, ఎక్కడైతే చక్కటి వాతావరణం అనేది ఏర్పడుతుందో అక్కడ అమ్మవారు నిలవై ఉంటారని చెప్తారు. అంటే ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి అమ్మవారికి నచ్చే విషయాలు. కొన్ని మనం ఇప్పుడు క్లుప్తంగా చెప్పుకున్నాం. అంటే ఎలా చూసినా ఎవరైనా సరే తమ శక్తికి ఎంతవరకు చేసుకోగలరో ఆ విధానంలో అమ్మవారికి పూజాది కార్యక్రమాలు చేసుకోవడం, తమ శక్తిపరంగా ముందుకెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చేసుకుంటూ శ్రావణ మాసంలో అందులో ఈ శుక్రవారం నాడు తప్పనిసరిగా అమ్మవారిని ఆరాధిస్తూ, అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు, శతనామావళి లాంటివన్నీ చేసుకోగలిగిన, అమ్మవారి పూజా మందిరాన్ని శుభ్రపరచుకొని
నీట్గా అమ్మవారిని ఆరాధించిన తమ శక్తి కొలది, అంతకు మించి దేనికన్నా కావాల్సింది భక్తి కాబట్టి, శ్రద్ధ కాబట్టి, తమకున్నంతలో అమ్మవారి ఆరాధనలో శుచి శుభ్రతని మాత్రం అమ్మవారు అడుగుతారు కనుక చక్కగా అందంగా అలంకరించుకొని, అంటే ఏ రకంగా వాతావరణంలో చక్కగా పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకొని ఆరోగ్యకరమైన వాతావరణంలో అన్యోన్యంగా ఉంటూ ఎవరితో దుర్భాషలాడకుండా, ఎవరితో ఏ రకంగానూ వైరాలు లేకుండా మానసిక ప్రశాంతతను పెంచుకుంటూ ముందుకు వెళుతూ చేసే కార్యక్రమాలు చాలా చక్కటి అనుగ్రహానికి దారి తీస్తాయి అని చెప్పడానికి శ్రావణ శుక్రవారం అనేది చాలా చక్కటి ఉదాహరణ కనుక దీని ప్రకారం అందరూ ముందుకు వెడతారని ఆశిస్తున్నాను. నమస్కారం.